NH-16 నేషనల్ హైవే, చిన్నాపూర్ బస్ స్టాండ్, జగిత్యాల ధర్మాపూర్ మధ్యలో ఉంటుంది. ఇది చిన్నాపూర్ మెయిన్ రోడ్. ఇక్కడి నుంచి లెఫ్ట్లో వెళ్ళిపోవాలి. మన వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాలంటే ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ చిన్నాపూర్ హనుమాన్లు ఇది లెఫ్ట్ కొట్టి మళ్ళీ కొంచెం దూరంలో నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ పోతే స్ట్రైట్ వెళ్తే సందేపల్లె గ్రామం వస్తుంది. సందేపల్లె విలేజ్. లెట్స్ గో వెంకటేశ్వర టెంపుల్. కొంచెం దూరంలో మన హనుమాన్లు వస్తాయి. సందేపల్లె టెంపుల్ హనుమాన్లు. ఇక లెఫ్ట్ కొడితే స్ట్రైట్గా వెళ్తే గుట్ట వస్తుంది. ఇదే మన టెంపుల్. ఉగాది పండుగ రోజు రథం తింపడం జరుగుతుంది. దేవాలయం గుట్ట మధ్యలోకి వెళ్తే మధ్యలో ఉంటుంది గుడి. వెంకన్న స్వామి దేవాలయం ఉంటుంది మధ్యలో. ఆయన నుంచి మెల్లగా ఆ మధ్యలో దాకా మెట్లు ఉంటాయి. ఈ మెట్ల నుంచి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో గుడి ఉంటుంది. అక్కడ దాకా మెట్లు ఉన్నాయి. దానిపైన వెళ్ళాలంటే బండ పరుపుల నుంచి మెల్లగా నడుచుకుంటే అక్కడ దాకా. చాలా రోజుల కింద కట్టారు ఈ గుడి. కట్టారు కానీ ఇది వాస్తు లేదని చెప్పి అట్లనే వర్క్ పెండింగ్లో ఉన్నది. ఇక దీన్ని ఎవరు పట్టించుకోలేదు, అలాగే ఉన్నది. ఇది యూత్ మెంబర్స్ అందరం కలిసి మేము ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ఈ కట్టిన గుడిని ఇది కూలగొట్టి దీన్ని ఊలగొట్టి మళ్ళీ కొత్తగా ఇదే ప్లేస్లో గుడి నిర్మిస్తామని యూత్ మెంబర్స్ అందరం ముందరికి రావడం జరుగుతుంది. కలిసి ఒక సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు శ్రీ వెంకటేశ్వర సేవా సమితి. రిజిస్ట్రేషన్ అయింది. దీన్ని కూల్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో గుడి నిర్మించడానికి అందరం ముందరికి రావడం జరిగింది. జాతర రోజే కాకుండా మిగతా రోజులు కూడా ఎవరైనా చుట్టుపక్కల వారు తెలిసిన వారు ఈ దేవునికి మొక్కుకున్న వారు వస్తారు. ఇక్కడ చాలామంది విజిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టి వంటలు వండుకొని తిని వెళ్ళిపోతారు. ఈ షెడ్ క్రీస్తు శకం కొడిమేల లింగం గారు జ్ఞాపకార్థంగా కొడిమేల వెంకటస్వామి గారు ఈ షెడ్ నిర్మించడం జరిగింది. మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గుట్ట దగ్గరలో ఈ షెడ్ నిర్మించడం జరిగింది. వారి ఫోన్ నెంబర్ మెట్పల్లి వాళ్ళది. మెట్పల్లి జ్ఞాపకార్థం కొడిమేల లింగయ్య జ్ఞాపకార్థంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. శ్రీ వెంకటరమణ ఇంజనీరింగ్ వర్క్స్ మెట్పల్లి కొడిమేల రథం ఉన్నది. ప్లస్ రథానికి నీడ ఉండడానికి ఒక షెల్టర్ అది నిర్మించడం జరిగింది. ప్లస్ ఇంకొకటి చిన్న రీసెంట్లీ కోనేరు వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ పూర్తయినట్టే. శంకుస్థాపన కూడా జరిగింది. శంకుస్థాపన అయిపోయింది. కోనేరుకు దాతలు శిలాపలకం బోర్డు పెట్టడం జరిగింది. ఇందులో దాతలు ఇలా ఎవరు ఏ చిన్న సహాయం చేసినా శిలాపలకం మీద పేరు రాసి నేమ్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కోనేరు ఇది. మన వెంకన్న స్వామికి కోనేరు ఉన్నది. ఇక్కడ రథం ఉన్నది. అక్కడ సత్రం ఉన్నది. వచ్చిన వారికి సత్రం నీడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళ బాగున్నది. ఒక్కటి మనకి ఏంటంటే ఒక గుడి అనేది లేదు. కింద మనం గుడి నిర్మించుకుంటే మనకు చాలా బాగుంటుంది. మధ్యలో ఉన్నది గుడి. అది వృద్ధులు పైకి ఎక్కలేరు కాబట్టి కొంతమంది ఎక్కగలుగుతారు, కొంతమంది ఎక్కలేరు, పైకి ఎక్కలేరు.
సో వాళ్ళకు మనము ఇక్కడ గుడి నిర్మించుకుంటే వచ్చిన ప్రజలు సంతోషపడతారు. అందుకే మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ గుడి నిర్మించుకోవాలి. ఈ ప్లేస్లో మేము గుడి నిర్మిద్దాం అన్నట్టు మేము అనుకుంటున్నాము. దాతలు సహాయపడితే వర్క్ తొందర చేయడం జరుగుతుంది. రీసెంట్లీ మన శ్రీ వెంకటేశ్వర సేవా సమితి సంఘం అది రీసెంట్లీ రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇలా మనం పైకెక్కి దేవుని చూసేద్దాం. ఇవి మెట్లు, ఇక్కడి నుంచి నడిమి దేవుని దగ్గర మెట్లు ఉంటాయి. ఇక ఇంకా పైకంటే మెట్లు ఇంకా కట్టలేదు. వీళ్ళందరూ దాతలు. ఎవరెవరు ఈ మెట్లు కట్టించారో వాళ్ళ పేరు కొందరు శిలాపలకాలు పెట్టారు, కొందరేమో నేమ్ వాటి రాసుకున్నారు. మెట్లు మెల్లమెల్లగా ఎక్కుకుంటే పైకి వెళ్దాం. నేను అక్కడ నడిమి దేవుడిని విగ్రహాలు అవన్నీ చూపెడతాను నేను. ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. జగిత్యాల డిస్టిక్, బుక్కారం మండల్, చందయ్యపల్లి గ్రామం, NH-16 హైవే రోడ్డు, చిన్నాపూర్ బస్ స్టాండ్ నుంచి లోపలికి రావాలి. వరకు తోచినంత వాళ్ళు సహాయం చేసి మెట్లు కట్టించారు. వీళ్ళందరూ దాతలు. ఈ శిలాపలకాల పేరు ఉన్నాయి చూడండి, వీళ్ళంతా దాతలు. పైకి వచ్చినాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ నడిమి దేవుని కాడికి రీచ్ అయినాం. చూడండి, ఇది వర్క్ నడుతుంది ఇవాళ. ఇది రైలింగ్, సేఫ్టీ రైలింగ్ కట్టిస్తున్నాం. ఇదిగో చూడండి మన వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. మన దేవుని విగ్రహాలు. మన దేవుని గుడి పురాతనమైనది. అంతా మొత్తం ఒక గృహాలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి మన వెంకన్న గుడి ఎంత బాగున్నదో. ఒక గృహాలు ఎక్కువ ఉన్నది. ఇటొక బండ, అటొక బండ, పైన ఒకటి, మొత్తం ఒక పెద్ద గృహాలు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుండి బయట అందాలు చూడండి ఎంత బాగుంటుందో. ఎటు చూసినా గుట్టలే. యూపీ కిतना ఆద్మీ? 6 ఆద్మీ. ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. పైకి వెళ్దాం, పైన దేవుని కాడికి వెళ్దాం. చూడండి ఇదంతా మన ఊరు. ఇది చందయ్యపల్లె, చిన్న విలేజ్, ఊరు పల్లెటూరు. ఎంత బాగుందో చూడండి, పచ్చదనం. దీని పేరే చందయ్యపల్లె. చూడండి అది పక్కన చిన్నాపూరు. ఉగాది రోజు జాతర జరుగుతుంది. అందరూ తప్పక రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.